హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది నేను ఇప్పుడు ప్రెజెంట్ ఏం చూపిస్తున్నానంటే ఇది నా యొక్క చిన్న మినీ గార్డెన్. ఈమె గార్డెన్ అంటుండేంది, గార్డెన్ లేదు ఇక్కడ అనుకోకండి. గార్డెన్ అంటే గార్డెన్ కాదు. నాకు ఉన్నంతలో నేను ఒక 3 కుండీలు పెట్టుకొని దాంట్లో మంచిగా మొక్కలు అనేది నాటుకున్నాను. సో ఇప్పుడు నేను ఆ మొక్కలని నేను ఏ విధంగా పెంచుకుంటాను అంటే నేను ఏ విధంగా చూసుకుంటాను మంచిగా హెల్తీగా. నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఎట్లా అయితే చూస్తానో ఈ మొక్కల్ని కూడా నేను ఆ విధంగానే పెంచుకుంటాను. అంటే నాకు ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుండి అయినా నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. అది పూల మొక్కలంటే. సో ఇప్పుడు నేను ఏదైతే ఏం చేస్తున్నానంటే అక్కడ అన్వాంటెడ్గా అన్హెల్తీగా ఉన్న ఆకులు ఏవైతే ఉంటాయో జస్ట్ మనం ముట్టుకున్నామంటే రాలిపోతాయి. కాబట్టి ఆ ఆకులను మనం మొత్తం తుంచేయాలి. అన్వాంటెడ్గా ఉన్నది అంటే ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో అవన్నీ తీసేసి మనం పడేసుకోవాలి. మళ్ళీ అవి ఏదైతే రాలిపోతాయో మనం తీసేయకుండా ఉంటే మళ్ళీ చెట్టు మొదట్లోనే పడతాయి. కాబట్టి వాటికి ఏమైనా తెగుళ్ళు ఉన్నా కూడా మళ్ళీ చెట్టు కంటే ప్రభావం ఉంటుంది. కాబట్టి అవి తీసేసేయాలి మొత్తం. నేను ఈ చెట్లకి ఆర్గానిక్గా ఉండే మందులు మాత్రం అస్సలు వాడను. నేను ఏదైతే ఇంట్లో యూస్ చేసుకుంటానో, యూస్ చేసిన తర్వాత వచ్చే ఏదైతే ఉంటుందో సో అది కోడిగుడ్డు యూస్ చేస్తే పొట్టు కానీ, డైలీ టీ పెట్టుకుంటాం కదా, టీ పౌడరు, టమాటాలు, కూరగాయల కడి వాటర్ కానీ అన్నీ మనం చెట్టు మొదట్లో వేసుకున్నామంటే ఆ చెట్టుకి మనం వదిలేస్తే ఒక వారం రోజుల వరకు అది మంచి ఎనర్జెటిక్ మనం అంటే దానికి ఇచ్చే మందు తయారవుతుంది. సో ఆర్గానిక్గా కొనుక్కొచ్చే బదులు మనం ఇట్లా చేసుకున్నామంటే చెట్టు చాలా మంచిగా పెరుగుతుంది. దానికి ఒక బలం లాగా యూజ్ అవుతుంది. అక్కడున్న పూలను చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఏ విధంగా నేను పెంచుతున్నాను. చాలా వరకు చామంతి పూలు తెంపేసాను, చాలా ఉంది. ఒకసారి గులాబీ పూలు ఒకసారి గమనించండి మీరు, ఎంత బాగా అది పూసింది అంటే చాలా బాగా పూసింది. అండ్ మీకు వీలైతే ఏంటంటే 1 year ఒకసారి మట్టి చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ మట్టి అనేది కొంచెము ఊత పెకిలిస్తూ ఉంటే చెట్టు విపూర్గా పెరుగుతుంది. కానీ నేను ఏంటంటే అక్కడ నాకు డ్రాగన్ ఫ్రూట్స్వి చిన్న చిన్న మొక్కలు అనేవి పెరిగినాయి కాబట్టి అది నేను మట్టి అనేది తవ్వలేను. సో అవి వెయిటింగ్ ఏంటంటే ఆ డ్రాగన్ ఫ్రూట్స్ ఏమైనా చెట్లు పెరుగుతాయేమో అని ఒక ఆశ. మనిషికి ఆశకు అంటూ హద్దు ఉండదు కదా. సో అలా ఒక ఆశ అనేది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఏమైనా పెరుగుతాయేమో అని చాలా మొక్కలు వచ్చి ఉండే, వందలాది మొక్కలు. కానీ లాస్ట్కి ఒక 10 మొక్కల వరకు మిగిలాయి చిన్న చిన్నగా. సో అవి ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు కాస్తాయో, ఎప్పుడు తింటామో. కానీ ఆ సంగతి పక్కన పెట్టండి. ఈ చెట్టు గురించి అయితే నేను చెప్పినట్టు చిట్కాలు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే నేను చేసినట్టుగా చేయండి, మీకు ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా? సో ఇంకా మీకు ఈ వీడియో అంటే ఎలాంటి వీడియోస్ చేస్తే ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది అనేది తెలిస్తే కనుక టిప్స్ అనేది కామెంట్ రూపంలో ప్రొవైడ్ చేయండి. ఓకేనా? సో మీరిచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్ వల్ల మేము మంచి మంచి వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాము. ఖచ్చితంగా ఛానల్ అనేది గ్రోత్ అవుతున్న కొద్దీ వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. హెల్ప్ అయ్యే వీడియోసే పెడతాను ఆల్మోస్ట్ అయితే. సో ఒకసారి చూడండి, నేను పెట్టే వీడియోస్కి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉండి కరెక్షన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఆల్మోస్ట్ అయితే పిల్లల వీడియోస్ అయితే చాలా వరకు ఉంటాయి. సో ఇలాగే చెట్లు కానీ పువ్వులు కానీ మస్తు పెడతాను వీడియోస్. ఓకేనా? ఆ గులాబీ మొక్క చూడండి ఎంత మంచిగా పెరిగిందో. అసలు డైలీ ఒక్కసారన్నా వాటి దర్శనం చేసుకొని ఉన్నాను. సో అట్లా అంత ఇష్టం. ఓకేనా? సో ఇంకా మీకు ఈ ఛానల్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో మీరు చేసే సబ్స్క్రైబ్, మీరు చేసే లైక్ల వల్ల మాకు తెలుస్తుంది మేము ఎలా చేస్తున్నాం వీడియోస్ అనేది. సో ఇంకా ఇంప్రూవ్ అనేది చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో
కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరి బాయ్ బాయ్.